కథనాలేంటి, కొన్ని మీడియాల్లో వస్తున్న ప్రచారాలు, ఆయన మళ్ళీ దానికి రివర్స్ అటాక్లు ఇవ్వడం. సో మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద వచ్చి మనకిస్తున్న మొదటి ఇంటర్వ్యూ చూద్దాం. కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్తే వర్మన్న. మీ కోరిక బాగా నెరవేరినట్టున్నది. చాలాసార్లు మన ఇద్దరు డిస్కషన్లో అరెస్ట్ అవుతారన్నారు. అంటే ఎవరైనా అరెస్ట్ కావాలని కోరుకోరు కదా, కోరిక అంటే అనకూడదు కదా దాన్ని. మనం ఎప్పుడైనా నేను సిద్ధము అని కోరిక మీన్స్ ఏంటంటే చాలాసార్లు మీరు వచ్చింది తథాస్తు అయిందా అని. ఒకటి ఎవరైనా హాస్పిటల్కి కానీ జైలుకి కానీ కోర్టులకు కానీ వెళ్ళాలని ఎవరు కోరుకోరు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం టార్గెటెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడేటటువంటి వాళ్ళనో లేదంటే యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ వేధింపులకు గురి చేయడానికి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది అనేది మనం అనేక సందర్భాల్లో అనేక మంది అరెస్ట్ చేసినప్పుడు నేనే దానికి మాట్లాడిన సందర్భం మీ ఇంటర్వ్యూలో కూడా. అప్పుడు మరి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయరా అని మీరు అడిగారు. చేస్తే ఉందంటే 14 రోజులు రిమాండ్ పడుతుంది, మళ్ళీ చేస్తే ఇంకో 14 రోజులు, ఓ నెల రోజులు రాము, దాని తర్వాత మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతా అని నేను అనేక సందర్భాల్లో మీతోనే చెప్పాను. మీ డిబేట్లో కూడా చెప్పాను, 1-to-1 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు బాగా గుర్తు. అంతకుముందు కేసు అయినప్పుడు కానీ నోటీసులు వచ్చినప్పుడు కూడా చెప్పాం. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఏమైనా తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు కూడా రావడం జరిగింది. ఏంటి అసలు వెంకటరెడ్డి టార్గెట్ ఏంటి? అసలు మీరేమి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదు, లేకపోతే ఒక పెద్ద లీడర్ కాదు, లేకపోతే మాజీ మంత్రులు కాదు, మాజీ ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్సీలు కాదు, ఏం కాదు, ఒక అధికార ప్రతినిధి. ఎందుకు అంత టార్గెట్? అంటే మీ నోరు మిమ్మల్ని ఈ రకంగా తీసుకువెళ్తుందా? సార్ ఒకటి ఏంటంటే నన్ను ఒక్కడనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మందిని అరెస్టులు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకే అరెస్ట్ చేశారు. అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రులను అరెస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటి అధికార ప్రతినిధి అరెస్ట్ చేసి నేను ఏమంటే మళ్ళీ బెయిల్ మీద కూడా బయటికి రావటం అనేది. సో ఎందుకు అరెస్ట్ చేశారనే దాని మీద అడిగా నేను పోలీసులు వచ్చినప్పుడు. సరే ఆ స్టోరీ చెప్పే కంటే ముందు రైట్, ఓకే. అరెస్ట్ నేపథ్యం ఏంటి అసలు? ఏ టైంకి అయింది, ఏమైంది? ఒక వివిధ రకాల కథనాలు వచ్చినాయి. వాస్తవాలు ఏంటి? ఆ రోజు ఏం జరిగింది ఉదయం నుంచి? సార్ నేను రోజు 2 దినపత్రికలకు సంబంధించి, అంటే మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి 2 దినపత్రికలు ఏదైతే ఉన్నాయో వాటి మీద డైలీ నేను వీడియోలు చేస్తాను. సో డైలీ నా దినచర్య ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడే. నేను ఇంటి దగ్గర ఆ వీడియోలు చేయడానికి సంబంధించి అప్పుడే రాసుకుంటా ఉన్నా ఏ సబ్జెక్టుల మీద చేయాలి అనేది. రాసుకుంటామని కూర్చున్నా. ఆల్మోస్ట్ మీకు 7-7:30 సమయం అవుతుంది. ఈ సమయంలో అంటే నేను ఉండేది ఒక గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వాలంటే నేనన్నా అవతల వాళ్ళకి పాస్ పెట్టాలి, ఎంట్రీ పాస్ పెట్టాలి. అది వాళ్ళు గేట్ దగ్గర చూపించి వస్తారు. లేదనంటే అక్కడ గేట్ దగ్గరకు వచ్చి ఫ్లాట్ నెంబర్ చెప్పాలి. చెప్పినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు నాకు అప్రూవల్ ఇస్తారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు నాకు అప్రూవల్ ఇచ్చినప్పుడు నేను అప్రూవల్ అంటేనే వాళ్ళు లోపలికి రాగలుగుతారు. నేను అప్రూవల్ ఇవ్వలేదనుకోండి సెక్యూరిటీ లోపలికి రానిరు. అది మీరు అన్నట్టు స్విగ్గీ, జొమాటో, బ్లింకెట్ ఇట్లాంటివి అన్న అవ్వచ్చు, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ రావాలన్నా బంధువులు రావాలన్నా ఎనీ గేటెడ్ కమ్యూనిటీ ఈ రూల్స్ ఉంటాయి. అవును. సో సేమ్ నేనున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో కూడా అదే రూల్స్ ఉంటాయి. సో ఒకళ్ళు హనుమాన్ అనేటటువంటి పేరు మీద, అది కానిస్టేబుల్ నెంబర్, నాకు తెలియదు అది కానిస్టేబుల్ అని. సో ఎన్ని గంటల సమయంలో వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇది ఎవరికి లేదు ఇప్పుడు వరకు మీ దాంట్లో. కాబట్టి 7:21 నాకు అప్రూవల్ వచ్చింది హనుమాన్ అనేటటువంటి పేరుకు సంబంధించి. ఇదిగోండి ఇది గెస్ట్ అన్నట్టు వచ్చింది. గెస్ట్ అని వస్తే నా 4 days బ్యాక్, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తుంది నన్ను అరెస్ట్ చేసి 4 days ఎగో హనుమాన్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ 7:21 AM. గేట్ కీపర్ హ్యాస్ రిక్వెస్టెడ్ ప్లీజ్ టేక్ యాక్షన్ అని పెట్టగా నేను మిస్టర్ హనుమాన్ ఈజ్ రిజెక్టెడ్ బై వెంకటరెడ్డి కారుమూరు నేనే చూసా. సో నా ఫోన్లో వస్తుంది, ఫోన్ నా చేతిలో ఉంది కాబట్టి ఎవరో ఇతను తెలియని అతను మన దగ్గరకు వస్తున్నాడు అని చెప్పి నేను రిజెక్ట్ కొట్టా. ఒక్కోసారి ఈ ఫ్లాట్ నెంబర్లు కూడా తప్పు చెప్పచ్చు. అంటే టవర్ 1 అది ఉండేది, టవర్ 2ది కూడా అప్రూవల్ ఇవ్వబోయి చెప్పే దగ్గర ఓటు రావచ్చు. సో రిజెక్ట్ చేసిన ఎమ్మటనే నేను అంత అబ్జర్వ్ చేయలే, ఏదో వస్తూ ఉంటాయిలే జనరల్ కానీ. ఇమీడియట్గా మళ్ళీ 7:33 వర్మ గారు అదే రోజు 7:33 మళ్ళీ అదే పేరు మీద డిఫరెంట్ ఫోన్ నెంబర్తో వచ్చింది. ఓకే. మళ్ళీ నేను రిజెక్ట్ కొట్టి నాకు డౌట్ వచ్చింది. ఫోన్లు ఏమో నాకు 2 ఆన్లోనే ఉన్నాయి, ఫోన్లకు సంబంధించి. ఫోన్లో మా మిస్సెస్ ఫోన్ ఆన్లోనే, నాది ఫోన్లో ఉంది. ఒకవేళ నిజంగా గేట్ దగ్గరికి ఎవరైనా వచ్చి మనం రిజెక్ట్ కొడితే మేము పలానా వాళ్ళు వచ్చామని ఫోన్ చేస్తారు కదా. నేను ట్రూ కాలర్లో చెక్ చేశాను. ఓకే. ట్రూ కాలర్లో చెక్ చేస్తే హనుమాన్ అనేటటువంటి హనుమాన్ నాయక్ సంథింగ్ పేరు మీద వచ్చి బ్రాకెట్లో పీసీ అని వచ్చింది. పీసీ అంటే నాకు డౌట్ వచ్చింది, పోలీసులని. పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఏమో నాకు డౌట్ వచ్చింది. నేను ఇమీడియట్గా అసలు ఎవరో ఏంటో అని చెప్పి నేను మా కమ్యూనిటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, ఎఫ్ఎం ఆఫీస్కి ఇన్ఫామ్ చేసి ఒక 2 నంబర్ల నుంచి అప్రూవల్ వచ్చింది, రిజెక్ట్ చేశా, వాళ్ళు ఎక్కడున్నారో చూడండి అని. అంటే ఎక్కడున్నారో చూడండి అంటే అసలు ఎవరు అని, అంటే పూర్తిగా పోలీసులో నాకు రాలేదు. సరే పోలీస్ కానిస్టేబుల్ డౌట్, సరే అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం కాబట్టి దానికి
వెళ్ళేదేమి వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి మనం ఇదయ్యేది కాదు. కాబట్టి సరే అన్న ఒక 10 నిమిషాలు రిజెక్ట్ చేసిన 5-10 నిమిషాల్లో వచ్చేసారు పైకి. ఎలా వచ్చారు పైకి అంటే వాళ్ళు ఇన్నోవాలో వచ్చారు, మొత్తం విత్ డ్రైవర్తో కలిపి 7. ఒక సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ తాడిపత్రి అండ్ 5 కానిస్టేబుల్, మొత్తం 6 డ్రైవర్ కూడా వచ్చారు. సిఐ డైరెక్ట్ నన్ను తీసుకెళ్ళింది. సిఐ 5 కానిస్టేబుల్. సో 5 కానిస్టేబుల్ 4 కానిస్టేబుల్ పైకి వచ్చారు, సిఐ పైకి వచ్చారు. వాళ్ళు పోలీసులు, మేము పోలీసులు అని చెప్పి వాళ్ళు ఐడి కార్డు సెక్యూరిటీకి చూపిస్తే సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని తీసుకొని వస్తారు ఇక్కడికి. దట్ ద ప్రొసీజర్. ఎందుకంటే కొంతమంది డమ్మీ ఐడి కార్డులతో కూడా వస్తారు. అప్పుడు మనం వీళ్ళు పోలీసులు కాదు అన్నప్పుడు వాళ్ళు వేరే ఇష్యూ మీద వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు సెక్యూరిటీ 2, మా గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ 2, 5 పోలీసులు, అంటే ఒక సిఐ ప్లస్ 4 కానిస్టేబుల్ వచ్చారు. సో వాళ్ళు వచ్చింది నాకు కనపడుతుంది. నేను ఇంట్లో ఉన్నాను, కారిడార్లోంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు, నాకు కనపడుతుంది. నేను కనపడడం లేదు, వాళ్ళకి తెలియదు, నాకు కనపడింది. బెల్లు కొట్టారు. కాదు మరి ఈ వీళ్ళు వస్తున్నారని తెలుసు, పీసీ అనగానే అర్థమైపోద్ది పైకి వస్తున్నారని మీకు క్లారిటీ ఉంది, ఇంకొచ్చేస్తారు పైకి అని. మీరు ఎందుకు ఎస్కేప్ అవ్వాలని చూడలేదు? వేరే రకంగా బెయిల్ అని నేను ఏమన్నా మర్డర్ చేశానా, లేదంటే నేను ఏమన్నా చీటింగ్ చేశానా, లేదంటే ఇంకోటి చేశానా? జనరల్ గా ఎవరైనా చూస్తారు కదా, పారిపోవడం అని కాదు, ఏందో తెలుసుకోవడానికన్నా. సార్ ఒకటి, నేను రాజకీయాల్లో ఉన్నా, ప్రతిరోజు పబ్లిక్ లైఫ్లో ఉంటా, ప్రతిరోజు మీడియాలో ఉంటా. నేను ఎక్కడికి పారిపోయేది కాదు. నేను ఎక్కడున్నానో ప్రజలకు రోజు తెలుస్తుంది. ఇప్పుడు మీ లైవ్లోనే అటెండ్ అవుతా 7 గంటలకి, గంట సేపు ఇదే లైవ్లో ఉంటా. నా దగ్గరికి ఎవరన్నా రావాలంటే 8 గంటలకు ఇక్కడికి వచ్చేయచ్చు. స్టూడియో 99 టీవీ స్టూడియో అడ్రస్ అని కొడితే ఎక్కడ మీరు క్యాబులు బుక్ చేసుకోవాలన్నా దాంట్లో లొకేషన్ 99 అంటే వచ్చేసింది లొకేషన్. సో నేను మీతో వారంలో ఒక రోజు డిబేట్లో ఖచ్చితంగా ఉంటా. ఎవరన్నా నన్ను వచ్చి నా దగ్గరికి రావాలి అన్నప్పుడు ఇక్కడికి వచ్చేయచ్చు కదా, అవకాశం కూడా ఉంది. డిసైడ్ అయిపోయారు సార్ ఏదైతే సార్. ఒక్కటి నేను వర్మ గారు క్లియర్గా నేను అనేది ఏంటంటే, వాళ్ళు పోలీసులా ఇంకొకళ్ళ లేదా నాకు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఎవరైనా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా. మనకు దేవుడు ఎన్ని రోజులు ఏం రాసి పెడితే అది ఉంటుంది, అది నేను బలంగా నమ్ముతున్నా. సో నాకు పోలీసులు డౌట్ వచ్చారు, బెల్లు కొట్టారు. బెల్లు కొట్టగానే నేనే డోర్ తీసా. ఓకే, ఇమీడియట్గా విత్ ఇన్ 1 minute నేను యాక్చువల్ ఏంటంటే షార్ట్ మీద ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు. సో పోలీసులు నాకు తెలిసిపోయినాక నేను రూమ్లోకి వెళ్ళి ఫ్యాంట్ వేసుకొని, అదే టీ షర్ట్తో ఉన్నాను. సో ఫ్యాంట్ వేసుకొని షార్ట్ మీద బాగుండదు కదా, ఏం అప్పుడు అట్లా తీసుకెళ్తే మరి బాగుండదు కదా, అందుకని లోపలికి వెళ్ళి ఇమీడియట్గా ఫ్యాంట్ తీసుకెళ్ళిపోతారు. ఇంక ఇవన్నీ మీకు అర్థమైపోయింది. నాకు ఫిక్స్ అయ్యా నేను, ఎందుకంటే లేకపోతే అంతమంది రారు కదా. సో నేను ఫ్యాంట్ వేసుకున్నాను, వేసుకొని వచ్చి నేనే డోర్ తీసా. తీయగానే వెంకటరెడ్డి అన్నాడు అతను. చెప్పండి అన్న, నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను, నేను ఇన్స్పెక్టర్ని తాడిపత్రి అన్నాడు. లోపలికి రండి అన్న. లోపలికి రండి అనగానే కూర్చోమని చెప్పాను. 2 కానిస్టేబుల్ నిలబడ్డారు. నా సోఫాలో నేను కూర్చున్నాను, సిఐ కూర్చొని ఉన్నాడు. 2 కానిస్టేబుల్ అక్కడ డోర్ దగ్గర నిలబడ్డారు. బయట ఒక 2 కానిస్టేబుల్, మా కమ్యూనిటీ సెక్యూరిటీ 2 బయట నిలబడ్డారు. సీసీ కెమెరాలో కనిపిస్తుంది. సీసీ కెమెరా బయట ఉంది, అది నేను పెట్టించుకున్నా, కమ్యూనిటీది కూడా కాదు. ఆ బయట సీసీ కెమెరా నేను పెట్టించుకొని ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు ఎప్పటికైనా నేను గవర్నమెంట్ పోయిన తర్వాత, మా గవర్నమెంట్ ఏదైతే ఓడిపోయిన తర్వాత, వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా నా మీద మొట్టమొదటి కేసు పెట్టిన తర్వాత ఒక 2-3 months కూడా నేను వెయిట్ చేశా. దాని తర్వాత నాకు కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, అంటే నాకు గురువుగా ఉన్నటువంటి తలసిల్ రఘురామ్ గారు నాకు చెప్పారు, వెంకటరెడ్డి నువ్వు సీసీ కెమెరా పెట్టించుకో ఇంటి బయట, ఎందుకంటే నిన్ను ఎప్పుడైనా కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి రఘురామ్ అన్న నాకు చెప్పిన నేపథ్యంలో నేను పెట్టించుకోను. సో నేను ఇంట్లో మా మిస్సెస్, పాప ఉన్నారు. పాప యాక్చువల్ ఏంటంటే 7:45కి వ్యాను వెళ్ళిపోయింది రోజు. కానీ ఏంటంటే ఆ రోజు పాపకి హెల్త్ బాగాలే. సో వద్దులే, స్కూల్కి వద్దులే పంపించింది అంటే పాప నిద్రపోతా ఉంది లోపల. సో వీళ్ళు పోలీసులు వచ్చినా నేను కూర్చోమనగానే వెంకటరెడ్డి గారు మీ మీద కేసు అయింది అన్నాడు. ఏమి కేసు అండి అని అడిగా. అంటే నాకు వీడియో చూపించారు ఆయన మొబైల్లో. నేను పరకామణి చోరీ కేసులో ఎవరైతే సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అనే సిఐ చనిపోయాడు కదా, ఆ చనిపోయింది ఇది ప్రభుత్వ హత్య అని నేను మాట్లాడా. స్టిక్ ఆన్ మై వర్డ్స్. ఈ రోజుకి నేను మీతో నన్ను ఆ విషయంలో అరెస్ట్ చేసినా నేను దాన్ని కట్టుబడే ఉన్నా. ఇది ప్రభుత్వ హత్య, రెడ్ బుక్ వేధింపుల వల్ల ఆ సిఐ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ట్రైన్ కింద పడి అనేది నేను మాట్లాడినటువంటిది. ఆ వీడియో తీసుకొని వచ్చారు. ఆ వీడియో నేను మాట్లాడాను. జగనన్న కనెక్ట్స్ అని మా అఫీషియల్ సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్లో దాన్ని పోస్ట్ చేశారు వాళ్ళు. నేను మాట్లాడి రోజుకు ఒక వీడియో వాళ్ళు పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో అలా పోస్ట్ చేశారు. ఆ వీడియో నాకు చూపించారు. ఇది మాట్లాడింది మీరేనా, మీరు ఏ ఆధారాలతో మాట్లాడారన్నారు. అవునండి, ఫలానా పత్రికల్లో వచ్చినటువంటి ఆధారాలంగా నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడే ఉన్నా అని చెప్పాను. చెప్పగానే మీ ఫోన్లు ఇమ్మని అడిగారు. ఫోన్ ఇమ్మని అంటే
నాది ఒక ఫోను ప్లస్ మా మిస్సెస్ ఫోన్ కూడా అక్కడే ఉన్నాయి. అక్కడే ఉంటే ఆ 2 ఫోన్లు నేను ఆయనకి ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడెక్కడ వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయొద్దు, మిమ్మల్ని మేమే అరెస్ట్ చేయము ఆయన చెప్పిన మాటలు. సో మీ మీద స్టేట్మెంట్ తీసుకొని మేము వెళ్ళిపోతాం అని చెప్పాడు. అందుకని నేను ఎవరికి ఇన్ఫామ్ కూడా చేయాలి వచ్చిన సంగతి. నాకు మా మిస్సెస్కి తప్ప ఎవరికి తెలియదు. పాప ఇంకప్పుడు నిద్రపోతాం. సో వాళ్ళు వచ్చిన పోలీసులని మా ఇంటి ఎదురు వాళ్ళకి కానీ, సో ఎవరికి కానీ మా కమ్యూనిటీలో కానీ, ఎందుకంటే మా కమ్యూనిటీలో మా విలేజ్ వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉంటారు. సో నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కమ్యూనిటీలో. సో నేను ఎవరికి ఇన్ఫామ్ చేయాలి. అదే నేను ఇన్ఫామ్ చేస్తుంటే ఒక 50-60 మంది ఇమీడియట్గా వచ్చేసేవాళ్ళు. వితిన్ 10-15 మినిట్స్లో వచ్చేస్తారు. కానీ నేను ఎవరికి ఇన్ఫామ్ చేయాలి. సో వాళ్ళు వచ్చారు విమానంగా, నేను వాళ్ళని గౌరవించి ఫోన్లు కూడా ఇచ్చేసా. అక్కడ నేను వచ్చిన నా ఫోన్లు ఇచ్చి అట్లా కూర్చున్నారు. ఆయన కూర్చొని ఉన్నాడు. కంటిన్యూ ఫోన్స్ అండి సిఐ గారికి. సార్ 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 అని మాట్లాడుతున్నాడు. వెంకటరెడ్డి ఉన్నాడు, ఎవరెవరు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ మిస్సెస్ పాప, ఇంకెవరిని ఉన్నారా, ఏం ఇబ్బంది లేదు కదా, ఉన్నాడండి ఇంట్లోనే ఉన్నాడు, కూర్చున్నాం మాట్లాడుతున్నాం అంటే పైన ఎస్పీ స్థాయి అధికారి మాట్లాడుతున్నాడు. అది ఎస్పీ మాట్లాడాడని నేను అనుకుంటున్నా బలంగా. అది నన్ను స్టేట్మెంట్ తీసుకోవడానికి కానిస్టేబుల్ కూడా కూర్చోమన్నాడు రాసుకోవడానికి. ఈ A3 సైజ్ పేపర్ ఉంటుంది కదా, ఆ నాకు ఇంకా నోటీస్ కానీ ఏం అసలు అంటే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ అని చెప్పారు. సో రాసుకుంటానికి కూర్చున్నారు. కూర్చున్న కంటిన్యూ అదిలో కూడా ఫోన్లు. మళ్ళీ బయటికి వెళ్తున్నాడు సిఐ, మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. 3-4 టైమ్స్ అలా జరిగింది. వితిన్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో. హాఫ్ అన్ అవర్ నా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. ముందు స్టేట్మెంట్ అన్నారు, రాస్తున్నాను, బయటికి వెళ్ళాడు. మళ్ళీ బయటికి ఫోన్లు వచ్చినాక మిమ్మల్ని స్టేట్మెంట్ ఇక్కడ కాదండి, తాడిపత్రిలో మీరు మాకు స్టేట్మెంట్ ఇవ్వాలన్నాడు. తాడిపత్రిలో స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఓకే, మీరు నాకు నోటీస్ ఇవ్వండి, రేపు ఉదయం 10 గంటలకు వస్తా, నాకేం టైం కూడా అవసరం లేదు, నేను ఎక్కడికి పారిపోయేవాడిని కాదు, సో నేను రేపు ఉదయమే వస్తా, నాకు నోటీసులు ఇవ్వండి ఇప్పుడు అన్నా. అంటే లేదు ఇప్పుడే మిమ్మల్ని తీసుకెళ్ళాలన్నాడు. మీరు నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో ఎఫ్ఐఆర్ లేదు, దానికి సంబంధించి మా మిస్సెస్కి ఇప్పుడు మీరు నోటీస్ ఇవ్వాలి, ఇదిగో పలానా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నా అని. అలా లేకుండా నేను రాను, మీరు నాకు అది ఇస్తేనే వస్తా అని నేను అన్నా. లేదు వెంకటరెడ్డి గారు మీరు కోఆపరేట్ చేయండి, ఇది మీడియాలో రాకూడదు న్యూస్, ఇది ఇష్యూ అయితే మీకే ఇబ్బంది. అంటే ఇష్యూ అయితే ఏమి ఇబ్బంది అండి, నాకేం ఇబ్బంది లేదు, మీరు నాకు నోటీస్ ఇస్తే వస్తా, మీరు ఇప్పుడు ఇవ్వండి, వితిన్ 24 అవర్స్లో నేను మీ దగ్గరకు వస్తా, ఈరోజు ఇస్తే రేపే వస్తానని చెప్పా. లేదు మీరు రావాల్సిందే అన్నాడు. సరే ఇవాళ కాకపోతే నేను రేపైనా రావాల్సిందే కదా, వస్తా వెళ్దాం అన్నా. అనగానే పోలీసులను ఏమైనా చూపించారా? తర్వాత నేను అడిగా, ఇది అంతా అయిపోయినాక నాకు ఇంటి దగ్గర కూడా ఏమి అడగలే, తెలిసిపోతుంది. ఇప్పుడు జనరల్గా పోలీసులు అన్నప్పుడు మనకు కొంత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనే దాన్ని బట్టి కొంత పోలీసులని కొంచెం వాళ్ళ బాడీని చూస్తా సీఎన్ మనం ఈజీ కొన్ని కనిపెట్టచ్చు కదా. సో 2 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే కంటిన్యూ ఫోన్లు వస్తాయి, సార్ అని మాట్లాడుతున్నాడు, కానిస్టేబుల్ అది రాసుకోవటము. సో ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇంటి ఇది రెంటా ఓనా అంటే నేను రెంట్ ఇంట్లోనే ఉంటున్నా, రెంట్ ఎంత ఇవన్నీ అడిగారు, ఎంతమంది పిల్లలు అంటే ఇట్లా ఒక పాప, ఏడ చదువుతున్నారు, మీది బిజినెస్ ఎక్కడ, ఆఫీస్ ఎక్కడ, ఇవన్నీ అడిగితే అన్నీ నేను చెప్పాను డీటెయిల్స్ అన్నీ. ఈలోపు మా మిస్సెస్ వాళ్ళకి టీ కూడా వాటర్ ఇచ్చాం, టీ కూడా ఇచ్చాం. సో ఈలోపు మా డిస్కషన్ నడుస్తూ ఉంది. నడుస్తున్నాక ఈలోపు మా పాప నిద్రలేసింది. ఇదంతా నడుస్తున్నప్పుడు నన్ను ఇప్పుడే రమ్మన్నారు, తీసుకెళ్తాను ఇప్పుడే రమ్మంటే నాకు సరే వస్తానండి అన్న. సరే ఒక జత బట్టలు పెట్టుకోండి అన్నారు. సో నేను ఒక జత బట్టలు పెట్టుకోండి అనేలోపు సరే అని చెప్పి నేను ఇంట్లోకి ఏదైతే బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక బ్యాగ్లో, మీ దగ్గర కూడా తీసుకొస్తా ఉంటారు ల్యాప్టాప్ బ్యాగ్ లాంటి, ఆ బ్యాగ్లోనే ఒక జత బట్టలు పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఇంక మా మిస్సెస్ కొంచెం బాధపడతా ఏడుస్తా ఉంటే చెప్పా, ఈ రాజకీయాల్లో ఇవన్నీ కామన్, సో మెంటల్గా ఎప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండాలి, నేను ఇప్పుడు వెళ్తున్నా బట్ మళ్ళీ వస్తా, అది ఇమీడియట్గా రావచ్చు లేదా కొన్ని రోజుల తర్వాత రావచ్చు, ఏం కాదు పిల్లకి ముందు ధైర్యం చెప్పండి. పిల్ల కూడా ఏడుస్తా ఉంటే నేను చెప్పాను. తనకు అర్థమైపోయింది పాపకి? అర్థమైపోయింది, పాప మా మిస్సెస్ ఏడుస్తుంది కాబట్టి అర్థమైపోయింది. డిస్కషన్ కదా, పాప 6th క్లాస్ చదువుతుంది. 6th క్లాస్ చదువుతుంది, నా వీడియోలు కూడా చూస్తుంది. ఒకరోజు అంటది, అంత గట్టిగా అరుస్తావు ఎందుకు డాడీ, అక్కడ వాళ్ళ దగ్గర ఎక్కువ మీతో నడుస్తూ ఉంటారు డిస్కషన్లోనే, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు డాడీ అని. అంటే డిస్కషన్లు అట్లానే ఉంటాయిలే అంట. పాపకి అంత ఐడియా ఉంది, అవగాహన ఉంది. సో అంత జగన్ గారు కన్నా అందరూ గుర్తుపడి కూడా ఏడ్చింది పాప కూడా. మా మిస్సెస్ ఏడుస్తుంటే పాప కూడా ఏమనిపించింది వెంకటరెడ్డి గారు, ఎందుకు అనవసరంగా? అంటే నాకు అంటే ఒకటి సార్ బాధ అనిపించింది, కానీ ఒక మాట అయితే నేను చెప్తున్నా, ఇవి రాజకీయాల్లో ఉన్నప్పుడు